Hello all and welcome back. This is Shraddha from Six of Wands. ఈరోజు రీడింగ్ కొంచెం మిక్స్డ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ చూస్తే నైట్ ఆఫ్ పెంటికల్స్, ఓకే, రియలైజేషన్ తర్వాత ఒక న్యూ చాప్టర్, ఓకే. సో చూద్దాం నెక్స్ట్ కార్డ్. కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఎస్, క్లారిటీ. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఓకే. సో ఇక్కడ మనకి ఇద్దరు కింగ్స్ వచ్చారు, టూ ఆఫ్ వాండ్స్ అండ్ హై ప్రీస్టెస్. మీ పర్సన్ ఇక్కడ రీకన్సిలేషన్ కోసం తపస్సు చేస్తున్నారు ఇక్కడ, ఓకే. ఎవరితో అనుకుంటే మీతో. అండ్ త్రీ ఆఫ్ కాయిన్స్, త్రీ ఆఫ్ పెంటికల్స్, అగైన్ కొలాబరేషన్, మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు. సారీ, ఈ పర్సన్ మేబీ మీ వర్క్ ప్లేస్లో మీకు పరిచయం అయి ఉండొచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మీకు పరిచయం అయి ఉండొచ్చు. సో ఈ పర్సన్ తను మీతో సెటిల్ అయిపోవాలని 100% డిసైడ్ అయిపోయారు. బట్ కమ్యూనికేషన్ అనేది లేదు మీ మధ్య. సో విత్ చారియట్ కార్డ్ ఇది డిస్టెన్స్ రిలేషన్ కూడా ఉంది కొంతమందికి. అండ్ కొంతమంది డిసీట్ఫుల్ ఎనర్జీస్, డిసీట్ఫుల్ రిలేషన్స్ ఫేస్ చేసి ఇప్పుడు రియలైజేషన్స్ తర్వాత, కార్మిక్ లెసన్స్ నేర్చుకున్న తర్వాత ఒక న్యూ చాప్టర్ విత్ హానెస్ట్ పార్ట్నర్ అని ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ హానెస్ట్ పార్ట్నర్ ఎవరు అనుకుంటే మీరు. రీసెంట్ పాస్ట్ వరకు ఆర్ రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని జస్ట్ ఒక ఆప్షన్గా ట్రీట్ చేశారు తన లైఫ్లో. అంటే తనకి ఎవరు దొరకకపోయినా ఆర్ తనని ఎవరు తన లైఫ్లో తను ఎవరినైతే అడోర్ చేస్తున్నారు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్, ఆ పర్సన్ తన లైఫ్లోకి రాలేకపోతే అప్పుడు మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా చేంజ్ అయిపోయిందంటే మీరు కాకుండా ఇంకెవరు కూడా తన లైఫ్ పార్ట్నర్గా వద్దు అనుకుంటున్నారు ఈ పర్సన్. సో చూద్దాం, అది కూడా చూద్దాం, ఓకే. సో అవేర్నెస్ అనేది వచ్చింది, స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరిగింది ఈ పర్సన్కి. పదే పదే డ్రీమ్స్లో మీరే వస్తున్నారు, మీరే తనకి మెసేజ్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ అది జరగదు, ఓకే. సో డిసగ్రిమెంట్స్, ఓకే. దాన్ని మీరు మీ పర్సన్ని మీరు అర్థం చేసుకుంటే బాగుండేది అనుకుంటున్నారు. అండ్ రైట్ టైంలో యాక్షన్ తీసుకోకపోతే ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుందని అనుకుంటున్నారు. అండ్ తను చూపించిన డిజానెస్టీ వల్లనే ఈ సిచ్యువేషన్, ఈ సెపరేషన్ ఇవన్నీ వచ్చాయి అనుకుంటున్నారు. అండ్ మీ మధ్య సోల్ టై అనేది ఉంది అని డిసైడ్ అయ్యారు లాస్ట్ ఫైనల్లీ తను తీసుకున్న డెసిషన్ ఏంటంటే మీరిద్దరూ సోల్మేట్స్. సో ఈ కనెక్షన్ని మెండ్ అండ్ వాంట్ టు ఫిక్స్ దిస్ కనెక్షన్. సో ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు, ఓకే. బట్ మీ పర్సన్ ఒక్కరే అనుకుంటే కుదరదు. ఇక్కడ మీ ఒపీనియన్ కూడా ఫస్ట్ తెలుసుకోవాలి, ఓకే. ఐ ఫెల్ టు గివ్ యూ. సో ఈ పర్సన్ మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానీ, మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కానీ, ఆర్ మీకు ఇవ్వాల్సిన టైం కానీ ఏది కూడా మీకు ఇవ్వలేదు. కానీ మీరు 100% మీ టైం అండ్ మనీ మీ పర్సన్ పైన ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఓన్లీ అదర్ రిలేషన్షిప్స్లో బిజీ ఉండేవారు అండ్ మీకు వర్క్లో బిజీ ఉన్నానని చెప్పేవారు, ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ అదర్ కార్మిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో తన లైఫ్లో వాళ్ళందరి కోసం మీ పర్సన్ దగ్గర టైం ఉండేది, కానీ మీకోసం మాత్రం 1 minute కూడా ఉండేది కాదు. మీకు వచ్చే మెసేజెస్ ఏమొచ్చేవి అంటే రీసెంట్ పాస్ట్ వరకు బిజీ ఉన్నానో లేదా
మీరు ఒక 10 మెసేజెస్ చేస్తే లాస్ట్లో ఒక రిప్లై మెసేజ్ ఏమొచ్చేది అంటే, ఇప్పుడు ఏం జరగలేదు, పదే పదే మెసేజెస్ చేయకు. సో ఇలాంటివి అంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే మెసేజెస్ అనమాట. మీకు ఎలా అనిపించేది అని అంటే, మీరేదో మీ పర్సన్ వెనక పడుతున్నట్టు, ఆర్ బలవంతంగా మీ పర్సన్ని మీరు ఒక రిలేషన్షిప్లోకి ఫోర్స్ చేస్తున్నట్టుగా అనిపించేది మీకు. సో అలా మీరు కూడా స్లోగా గ్రాడ్యువల్గా మీరు కూడా మెసేజ్ చేయడం కానీ కాల్స్ చేయడం కానీ తగ్గించేశారు. బట్ సడన్లీ మీరే మీ పర్సన్ని గోస్ట్ చేశారు. అంటే సడన్లీ మీరు కమ్యూనికేషన్ అనేది ఆపేశారు. ఎందుకు ఆపేశారు అంటే, ఈ పర్సన్ ఒక ఫేక్ పర్సన్ అని మీకు తెలిసింది, అనిపిస్తుంది మీ మైండ్లో. కానీ మీరు అలాంటి మాటలు ఆర్ అలాంటి ఒపీనియన్స్ మీ పర్సన్ కోసం తీసుకోవడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో మీరు అలా ఆలోచించడం ఆపేశారు. కానీ మీకు అనిపించింది మనసులో ఏంటి అంటే, ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, ఒక స్ట్రాంగ్ రీజన్ ఏదో ఉంది, అందుకే ఇగ్నోర్ చేస్తున్నారు అనేది మీకు అర్థమైంది. సో ఇక్కడ మీ పర్సన్ అలా జరిగిన కొన్ని రోజులకి ఏం తెలిసింది మీకు అంటే, మీ పర్సన్ ట్రూత్ అంతా కూడా మీకు తెలిసింది. అంటే ఓన్లీ ఫర్ అదర్ రీజన్స్ మీతో రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సన్ ఇన్ని రోజులు, కానీ మీకు డిస్టెన్స్లోనే ఉన్నారు. అంటే మీతో ఏ రిలేషన్ లేదు, జస్ట్ ఒక కమ్యూనికేషన్ ఉండేది జస్ట్ అంతే, కానీ అదర్ రిలేషన్స్ ఏమీ లేవు. కానీ సడన్లీ ఈ పర్సన్ మీతో మాట్లాడటం కూడా మానేశారు. ఓకే, అప్పటి నుంచి మీకు డౌట్ అనేది స్టార్ట్ అయింది మీ పర్సన్ పైన. సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదే జరిగింది అక్కడ మీ పర్సన్ లైఫ్లో. ఓకే, మీరేం ఎక్స్పెక్ట్ చేశారంటే, ఈ పర్సన్ మళ్ళీ ఏదో రాంగ్ స్టెప్ వేయబోతున్నారు. ఓకే, ఆ రాంగ్ స్టెప్ వల్ల మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తారు. అది ఎలాగూ ఆ రిలేషన్ ఎలాగూ సక్సెస్ అవ్వదు. బట్ మీ పర్సన్ మాత్రం మళ్ళీ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్గానే మిగిలిపోతారు అని మీకు ముందు నుంచే తెలుసు. మీరు కూడా చెప్పారు, కానీ మీ పర్సన్ పట్టించుకోలేదు. సో ఇప్పుడు అదే జరిగింది. ఓకే, సో అగైన్ ఈ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, మీరు ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చినప్పుడు ఫాలో అవ్వలేదు. సో అందుకే ఇంత ఒక నెగిటివిటీలోకి వెళ్ళిపోయారు మీ పర్సన్. అంటే నా లైఫ్ ఇంతే, నా లైఫ్లో ఏది సక్సెస్ అవ్వదు, నా లైఫ్లో ఎవరు మంచి వాళ్ళు లేరు, అలాంటి ఫీలింగ్స్ అనేవి వచ్చేస్తాయి మీ పర్సన్కి. బట్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ ఈ సెకండ్ టైం డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, సెకండ్ టైం తన రిలేషన్షిప్ ఫెయిల్ అయినప్పుడు రీసెంట్లీ ఈ పర్సన్ ఎక్కువసేపు ఆ డిప్రెషన్లో ఉండలేదు. ఓకే, ఈ పర్సన్ తను సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ తన బిజినెస్ ఆర్ జాబ్ ఏదైతే తన కెరీర్ ఉందో, ఆ కెరీర్ పైన ఆ పెయిన్ అంతా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఒక బెటర్ పర్సన్ లాగా మారుతున్నారు. ఆ బెటర్ పర్సన్ ఎందుకు అలాగా బెటర్ పర్సన్గా మారడానికి ఎందుకు డిసైడ్ అయ్యారు అని అంటే, ఈ పర్సన్కి మీ లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అని అనిపిస్తుంది. మీ లైఫ్ పార్ట్నర్గా ఉండాలంటే మీ పర్సన్కి చాలా ఫీచర్స్, చాలా క్వాలిటీస్, తనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి. సో అన్ని ఎఫర్ట్స్ చాలా పెడతారు, కానీ మీకు అవన్నీ అవసరం లేదు. మీకు మీ పర్సన్ ఎలా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మీ పర్సన్ ట్రై చేస్తున్నారు. ఓకే, ట్రై చేయనివ్వండి అని మీరు వాచింగ్ ఫ్రమ్ డిస్టెన్స్ అనమాట. మీ పర్సన్ని ప్రతి నిమిషం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. స్పైయింగ్ అండ్ స్టాకింగ్ కూడా మీరు కూడా చేస్తున్నారు మీ పర్సన్ని. బట్ ఎందుకు చేస్తున్నారు అని అంటే, మీ పర్సన్ అసలు ఏం చేస్తున్నారు, ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏం చేస్తున్నారు అనేది మీకు కావాలి. ఓకే, సో మీరు కూడా మీ పర్సన్ మళ్ళీ మెసేజ్ చేసి మళ్ళీ కమ్యూనికేషన్లోకి వచ్చి మళ్ళీ రిలేషన్షిప్కి ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇస్తే బాగుండేది అని మీరు కూడా ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్ కూడా అదే ఎదురు చూస్తున్నారు. సో బోత్ ఆర్ వెయిటింగ్ ఫర్ మెసేజెస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే, నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే, ఇక్కడ చాలా స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ స్పిరిచువల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. పబ్లిక్ రికగ్నిషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీరు ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో, రీయునైట్ అవుతారో,
మీ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. ఫుల్ లగ్జరియస్ లైఫ్ అయిపోతుంది. ఇద్దరు కలిసి ఒక లైఫ్ లీడ్ చేస్తారు. ఇద్దరు కలిసి ఒక హౌస్ తీసుకొని ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడం కానీ అలాంటిది ఏదో స్టార్ట్ చేస్తారు మీరు. ఈ యూనివర్స్ ఇక్కడ మీరిద్దరూ కలిసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి మీకు చాలా కోఆపరేట్ చేస్తుంది. ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అండ్ మీ యాన్సిస్టర్స్ అండ్ అదర్ స్పిరిచువల్ గైడ్స్ మీతో పాటే ఉంటూ మిమ్మల్ని ఇద్దరినీ కలిపి మీ ఇద్దరిని ఒక రైట్ ట్రాక్ పైకి తీసుకెళ్తున్నారు ఇక్కడ. ఓకే, అందుకే మీ మధ్య వచ్చే ఈ కార్మిక్ రిలేషన్స్ అన్నిటినీ కూడా డైవర్ట్ చేస్తున్నారు స్పిరిచువల్ గైడ్స్. ఓకే, సో రీయూనియన్ అనేది త్వరలోనే ఉంది. అండ్ కమ్యూనికేషన్ అండ్ గిఫ్ట్ కూడా మీ పర్సన్ మీకు పంపిస్తారు. అది ఒక ఎమోషనల్ చాటింగ్ చేస్తారు. ఎమోషనల్ చాట్ అనేది స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ నెంబర్ 2. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏమైనా రెజొనేట్ కాని పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ని వదిలేసి రెజొనేట్ అయ్యే పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఓకే, సో 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.